కూటమి ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చారో అంటే వాలంటీర్లను 10,000 రూపాయలు మీకు చేస్తాము అని వాళ్ళకి చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 10,000 కాదు కదా, వారిని 2,66,000 మందిని పూర్తిగా నిరుద్యోగులు చేయడం జరిగింది. అంటే ఆ వ్యవస్థ అనేటువంటిది తప్పించేశారు. తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా అంటే ఈ యొక్క ఎంప్లాయీస్ని కూడాను ఏదో విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసివేయాలనేటువంటి ఆలోచనతో రేషనలైజేషన్ అంటే హేతుబద్ధీకరణ అనేటువంటి పేరుతో 2,000 జనాభాకి మేము సేవలు అందిస్తే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని ఏబీసీ కేటగిరీలు చేసేసి 2,500 జనాభాకి కుదిస్తూ అందులో ఉంటే 9 మంది ఉద్యోగులు జగన్ గారి ప్రభుత్వంలో ఉంటే ఈరోజు 6 మంది కుదిస్తున్నారు. అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి ఏ కేటగిరీలో 3 ఉద్యోగులని తొలగిస్తున్నారు అంటే సచివాలయం నుంచి తీసేస్తున్నారు. తర్వాత బి కేటగిరీ నుంచి 2 చొప్పున, తర్వాత సి కేటగిరీ నుంచి 1 చొప్పున అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి, అదేవిధంగా వార్డుల్లో కూడాను అంటే గ్రామ సచివాలయాలు అదేవిధంగా వార్డు సచివాలయ పట్టణ పరిధిలో కూడాను 8 మంది ఉంటే 6 మందిని, తర్వాత 8 మంది నుంచి 7 మంది అంటే దాదాపు 23,670 మందిని ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులని ప్రశ్నార్థకం చేస్తున్నారు. అదేమంటే వీళ్ళు చెప్పడము ఈ హేతుబద్ధీకరణలో భాగంగా వీరందరినీ కూడా తీసేసి ఆ ఎక్సెస్ ఉండే వాళ్ళని వివిధ శాఖల్లో కలుపుతామంటున్నారు. ఇక్కడ అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇక్కడ ఈ విషయంలో ఎలా అంటే విఆర్ఓలు ఉన్నారు, ప్రతి వార్డు సచివాలయానికి వెళ్తేనే విఆర్ఓ అనేటువంటి వ్యక్తి కావచ్చు, పంచాయతీ సెక్రటరీ వీళ్ళిద్దరూ వెళ్తానే ఆ ప్రజలతో సంబంధం కానీ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సేవలన్నీ కూడాను వాళ్ళ యొక్క మంచి చెడ్డలు బాగోగులు పలకరించేటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు ఈ సచివాలయం చూస్తే ఇంకొక సచివాలయం అంటే 2 సచివాలయాలకు ఒకరే అవుతారు. ఒక సచివాలయం తీసేస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రజలది మెరుగైన సేవలు అందించగలమా? అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రటరీలో వీళ్ళ ఒకరిని తొలగిస్తే వస్తానే అప్లికేషన్స్ అన్ని కూడాను ఆన్లైన్లో చేయడం కానీ వీళ్ళందరినీ కూడాను చేసేటువంటి ఇబ్బందులు ప్రజలకి సిటిజన్కి ఏ విధంగా ఇబ్బందులు పడతాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి.